అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి
గోదారై ఊపిరి గాలి గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. చిల్ 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 చిగేలంది మా ఇంటి పెళ్లి కళగా చేతులు ముడి వేసే మంది వారే వీరిపోయేలా తల్లి కలిపిన అనుబంధంగా ఇలలో ఇప్పుడు సౌహార్దంగా ఎదురైంది చల్లని వేళ కళ్యాణ లీల అద్దరద్దరగొట్టు డోలు బాజాల బీటు ఊరు బుయ్యలు గేట్టు మోత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు. అరే అరే అదరదరగొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు. మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట పల్లో పడి పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మిని తీసుకెళ్దాం మా వెంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అద్దరద్దరగొట్టు డోలు బాజాల బీటు ఊరు బుయ్యలు గేట్టు మోత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు. ఏ పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్నమిచ్చుకోక తప్పదు. మా వాడు మెరుపు ఓటిల్లేని గెలుపు సెన్సార్కి రాసి ఇచ్చుకున్న చాలదు ఏ వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు. తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు. చూసిస్తున్నాడే వరుడు లక్కమిప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో బొట్టు తాపీగా ఉన్నారేంటి తొందర విందర లేనట్టు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. భూలోకమంతా వెతికి చూసుకున్నా ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు. మీ కంటి పాప కోరి చేరుకున్న వీరాధి వీరుడు మరిండు చంద్రుడు. అన్ని తానై ఉన్నాడు దేవుళ్ళంటి నన్ను నే కోరే వరవేలేడంట తన సంతోషం కన్నా. అలనాటి రామచంద్రుడు నీలాగే ఉంటుంటాడు చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్ళాడు నీ కన్న తండ్రి కళ్ళు వెలిగి ఆనందం చూడు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అద్దరద్దరగొట్టు డోలు బాజాల బీటు ఊరు బుయ్యలు గేట్టు మోత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే. I like
ముందుకి ఎత్తగా కావాలా ఇక్కడ సరిగా ఇచ్చే ఉన్నారు మిగతా సరే నేను ఇది ఇంకా పోతావు యోగ్యత సిద్ధార్థం ఎన్నో విధానం కలిగి ఇక్కడ సంకల్ప పూర్వకం శ్రేయం అంతునాం కారణం శుభం ఓం నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గీతాయ మహావిష్ణువైశ్వర్య త్రివిక్రమ యోగ్యత సిద్ధ్యర్థం కరిష్యే బావగారు అక్కడే రాత్రి కాడు కడిగి ఆ నీళ్ళు నెత్తిని చదువుకొని రెండో ముడి మూడో ముడి వస్తాయి అది గృహస్థాశ్రమం ఇది బ్రహ్మచర్యం అందరూ పట్టుకోండి శుభ్రాంతము శుభ్రాంతం నవసూత్రం పవిత్రం మహారాజో ఆయుర్తేజ బలం సౌఖ్యో పంచకర్మ శుభ వాక్యం వాక్యం అంతే
మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా ఎండలను దండేస్తామా వానలను నిందిస్తామా చలినటో తరిమేస్తామా చీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా మీ కుమార్తె కన్యాగా వివాహ పాలించబోతున్న చెన్నై వార్తలు మహారాజశ్రీ అన్నాడి ధనంజయశ్రేష్ఠులు తమ అల్లు నాటికి పట్టు వస్త్రాలు కుమార్తె తిరిగి పట్టేలు మనోరాజాచరించి ఆ పెళ్లి కుమార్తె ఆచరించి పక్కన పెట్టుకో నీ కుమార్తె కన్యాగా వివాహ
సీతాదేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే అందాల బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడపిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేనులే నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఇవాళ నింగిలోని తారా తళుక్కు మంది ఎదురుగారా వయస్సు తీరికుండదారా హాయ్ 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 సొగస్సు పంచుతున్న ధారా ని పలుకులోని పంచదారా ఆ పైన ఊరుకోదులేరా హాయ్ హాయ్ ఈ హాయ్ ఉయ్యాల ఊగుతుంటే ఒళ్ళో ఏకాంతమంటూ వేరే లేదు లేరా కళ్ళారా నిన్ను చూసుకుంటే హాయ్ 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 క్షణం స్వయం వరం ఇవాళ సంవరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావేంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి
అనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా. కాస్తైన కంగారు ఉంటుందిగా, మీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. వాళ్ళమైనా చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. భారతం, రామాయణం, ఇవన్నీ చదివిపోయి ఉన్నారు. మా అల్లుడు గారు భోజనం చేసి గారండి ఈ యొక్క వర్చస్సు అయినటువంటి ముఖము మా అమ్మాయికి కనపడకుండా దాచిపెట్టండి. అమ్మా ఈ నీళ్ళు ఆ పక్క పోయి తప్పమ్మా కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా, ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి, సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి, డుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమారి, ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి, చిటికెలు వేస్తోంది కొనుకు చెడిన కుమారి, చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి, ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా. కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా, సింగారి చెయ్యందించా, ఏనుగమ్మారి సిద్ధం ఉంచా. ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి, సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. కస్తూరి రంగ సుబ్బి కావేరి రంగ సుబ్బి బంగారు
పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి కడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధందించా పొన్నాడ చెండు బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి అక్షర అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అంతర్యామి కళ సకల కళా సర్వకాల భగవాగే కాత్తవీర్య సకల గురువ గురువుల హరిచంద్రాఖ్య అస్త్రాత శక్తక్రాతుడి ప్రతిష్ఠితే అంగ వంగ కళింగ కాంబోజ సౌందర్య సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక కర్ణాటక బాలాక బాలక పాండ్య పులింద ఆంధ్ర తెలంగాణ పూర్ణ దశారణ భోగ తుంతురుగురు గాంధార విదర్భ విదేహ పాక్లిక పర్పద కేకయ కోసల కుంతల చిరాత సురసేన సేవన టంకణ కొంకణ మత్స్య భద్ర పార్శ్వ ఘోద్ధర యావన జాలాంధ్ర సార్వదేవి సింధ్వ విశేష దేశ భాష భూమిపాల జింపితే తామ్రపర్ణి విశోక కౌశకి అయోధ్య మధురా శతవర్ష దీర్ఘ ఆభరణాలు పెట్టి దానం చేస్తున్నాను. ఆ ఆభరణాలు మాత్రం పెళ్లి కొడుకోవాలి వెళ్ళాము. అందుకని పక్క వాడి పెట్టకూడదు. నీ సిద్ధాంతాలు ఒక చేయలేదు
కనక కనక ఆభరణీయుత ఆభరణీయుత దాస్యామి దాస్యామి ఇష్టవేతుభ్యో ఇష్టవేతుభ్యో కలోగే కలోగే శ్రీజయా జయ రమ్యే రమ్యే భవాగ్రతో భవాగ్రతో భూయా రెడీ రమ్యేమే దేవార్ సుధా దేవార్ స్వదా రమ్యేమే రమ్యేమే దేవార్ స్వదా దేవార్ రమ్యేమే రమ్యేమే సర్వతో భూయాత్ దానం భవసామ్యాత్ మమ శ్రీరామని ఎవరు పిలిచినా మీరు పలకత్తు మాట్లాడుతూ చూడదు గురుజులు మాట్లాడేటప్పుడు వెళ్తున్నారు జీల గల్ల వెళ్ళబెట్టుకుని వెళ్తుంది నేను పెళ్లి కూతురు పెట్టే పక్కన చెప్పండి స్వస్తి స్వస్తి సమస్త సమస్త ఎవరు మాట్లాడారు భవన హస్త సకల గుణ సంపూర్ణస్య స్వామి శక్తి మంత్రి స్వామి శక్తి ఔత్రి విద్యాయ కస్తూరయ్య శ్రేష్ఠి పుత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గీత అలై గీత లక్ష్మీ రామ్ని కన్యా అంటే శ్రేష్ఠి లక్ష్మీ కార్తీ లక్ష్మీ నారాయణ రాయ వైశ్యవరాయ సరిపోతుంది న్యాయం రవి పాడికిరాణం అంటాడు. ఎప్పుడైతే పాడికిరాణం అబ్బాయి ఇట్లా పట్టుకున్నాడో చేయబట్టుకున్నాడో 90% పెళ్లి కట్టి అందువల్ల అబ్బాయి ఎప్పుడైతే ఒక అమ్మాయి కనుక పెళ్లి గారి అబ్బాయిని చేయబట్టుకున్నాడో 50% పెళ్లి పెరిగి కృష్ణార్పణ అందువల్ల మ్యాచ్ చేయి ఇవ్వకూడదు నమస్కారం చేయాలి ఆ సెకండే పంపించేది ఆయన ఇప్పుడు అబ్బాయి ఇది హస్తగ్రహణం నువ్వు బట్టి ఆయన కొన్ని రూల్స్ చెబుతున్నాడు ఈయనమ్మ చెప్పండి ధర్మే అర్థమవుతుందా ధర్మాచరణ ధర్మే ధర్మాచరణ ముందు ధర్మంగా నడుచుకుంటారు మా బంగారు కలిసి అతిక్రమించి చెరుపరాదు నాటి జగామి నమ్మటంగా గట్టిగా చెప్పు నాటి జగామి చెప్పు అదే అదే అంటే అర్థం అంటే ఏంటి వ్యాపారం డబ్బులు ఏదో ఉంటే ఆశ ఉంటాయి వాటిని మీరు అర్థం పడకూడదు ఈ ఫ్యామిలీ మొత్తం అదే అర్థం అంటే డబ్బులే మీరు అంటే మీ ఫ్యామిలీ మొత్తం అతిక్రమించి చెరింపరాదు అతిక్రమించను కామ కామే కామాచరణమందు ముఖ్యముగా కామాచరణమందు కోరిక ఆశలు ఏమి ఉంటాయి అమ్మాయి ఉంటుంది పలానా సినిమాకి పోవాలి ఒక్కటి కుదరదు అనుకుంటాం అమ్మాయి చెప్పిన సినిమాకి అమ్మాయి చెప్పినలాగే కొనాలి అమ్మాయి ఏం చేసి ఓటుంది అది పోవాలి కామ మళ్ళీ ఆ కామ శోభం ఉంటే అది లేదు కామం అంటే కోరిక
కామాచరణమందు కామాచరణమందు ఈ కన్యలో నీరు అతిక్రమించి చెరుపరాదు అతిక్రమించలో చెప్పయ్య ధర్మార్థ కామ మోక్షమునందు చిన్నదానిని సదైవముగా సధర్మముగా న్యాయముగా స్వీకరించి ధర్మంగా ప్రవర్తించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము. ఓ మామగారు రాబోయే ఇప్పుడు అత్తగారి గారు మీరు చెప్పినా ఇప్పుడంతా ఆడలేదయ్యా మొబైల్ లేదు. మీరు చెప్పినా అర్థమందు కామందు మోక్షముందు న్యాయంగా ధర్మంగా నడుచుకుని నాకు కూడా ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ ప్రకారం పోతారు. ఇది ఏమనుకోవద్దు. కలుగుతూనే ఉన్నా వదిలిపెట్టవా మందరం అయిపోయి 6 గంటల ఎందుకు కలుగుతున్నాడు. ఓ ఇప్పుడు స్టడీలో ఉన్నాడు. పట్టుకో హ్యాపీగా సంతోషం పట్టుకో టల్పతి శ్రీ రఘునాయక జనమో శ్రీయాదిదో మంగళో सोलग्ने सावधाना समहोर्गे सावधाना श्रीलक्ष्मी सावधाना శ్రీరామ రమ రామ రామ రమ రామ 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 రామాయణో రాఘవే రాజో రాజవంశజలవి రాజం యవంశోద్భవో రాజన్యో రఘుపంగవనో రాజాది రాజగురు దంపత్యో స్థిరకాల భోగమత వ్యాపారకరో కుర్యాత్సదా మంగళో सोलग्ने सावधाना श्रीलक्ष्मी ఏదేమైనా సఖా విడువను నిన్నే ఒట్టుగా చెబుతున్నాలే తల్లి తండ్రులు నేర్పి
ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దీవెనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం మంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవేళ పువ్వులు వచ్చే వేళ నవ్వులు తెచ్చే
నాకు సంతోషం ఈ దగ్గర ఇట్లా అయింది అంతగా ఉంది ఓకే ఆశీర్వదించు శుభం 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 శీఘ్రమేవా అబ్బాయి ఓకే భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు చెన్నై వాస్తవ్యంలో ఆ బిర్యాల విశేషాలు తమ అల్లుడిని కుమార్తెలు గుణం వ్యాపించి అది గట్టి వదలాలు మహారాజు చెన్నై వాస్తవ్యులు చెన్నై వాస్తవ్యులు దంపతుల్ని ఆశ్రయించి ఇప్పుడు మనకి ఇచ్చిన ఆయన మాట ఈ మాట నా మాట నువ్వు నీ మాట నేను ఉన్నారు బాగుంటున్నాను 10,000 గట్టి వదలాలు 20,000 20,000 ఒక్క రూపాయి 27 రూపాయలు నీ తప్పుడు అమ్మాయి తప్పద ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు నగలకు కంది మగువల మెడలు పడుచు కళ్ళకే గుండెల తడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడకలు కట్టి పచ్చ తోరణం ఎందరింతులా చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి అది మంచు ముత్యమా మానవధూరత్నమా
కాదు సీతమ్మ తల్లి. చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు, ఇప్పుడే కలిసిన స్నేహితులు, మనసుని తడిమిన సంగతులు, కనువిందుగా ఉంది పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊర
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు సాధు చూసి చకచకాడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే చూసి కాకి ఫేస్ లో కొట్టేపోతుంది సాయి
అబ్బాయి వికెట్ కీపర్ అబ్బాయి వికెట్ కీపింగ్ బాగా ఎంత గమనిస్తుంటే అంత హార్ట్ అటాక్ అంత ముందు సెల్వనా జస్ట్ ఇంకా ఒకటి గాజు గాజు ఒకటి బ్యాంగిల్ బ్యాంగిల్ రాయి రాయి ఉండకూడదు రాయి మీ చేతిలో రింగ్ ఉందా రాజు ఒకటి రాజు బంగారు గాజు ఇస్తే రాజు మళ్ళీ అది వంగిపోయి వస్తుంది పగల కళ్యాణ్ కార్తీక్ తెలియని ఆటే లేదు అయ్యో రేపు పాల సముద్రం కావాలంటే ఇప్పుడు నిరూపిస్తాడు నా ఏ సముద్రంలో ఉన్నవుతున్నావు ఇంతసేపా అబ్బా అయిందా అమ్మా ఫస్ట్ రౌండ్ అయింది ఏ ప్రైజ్ ఇచ్చారా అది గోల్డ్ ప్యూర్ అంతే నసిగిపోయి ఇది దేవా 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 దేవాయో ఎన్నో ఆట ఇది అప్పు 4 మ్యాచ్ డ్రా అయిందయ్యా. చెరు సమానంగా తీశారు. అన్యోన్య దాంపత్య జీవితంలో కొత్త కొంచెం షైగా ఉంటారు పిల్లలు మొత్తం. ఆ షై పోయేదానికి ఈ ఆటలు షై లేదు. నెల నుంచి సంవత్సరం నుంచి చూస్తున్నాడు. ముందు అసలు పెళ్లి కూతురు చూసేవాళ్ళు, నేను మన ముందు చూసేవాళ్ళు. కాబట్టి ఆ షై పోయేదానికి ఈ ఆట ఉంగరం ఏదో పాట చలో ఆసనామా ఏమో కృష్ణ నక్షత్రనామ మాకయ్య వ్యవహారనామ వ్యవహారనామ
బొమ్మయ్య మధ్యలో అన్ని భాషలు కలిపి మధ్యలో పెట్టు పుష్పం పెట్టు ఏమండి 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 ధర్మార్థ నామములందు సమానంగా చెప్పారు కదా, మీరు నన్ను అడగకుండానే నామకరణం చేసేసారు. ఇందాక అయ్యవారికి ఏమన్నా నాకు మాట ఇచ్చావా లేదా అక్కడ ఆమె అడగకుండా కేసులు అన్న అంత ఆడ నోటీస్ అయిందా మీరు నా కోసం పాడు పాడమని చెప్పాడు. అచ్యుతానంద లాలి పరమానంద నేను పాడాను ఈ బదులు పడుతున్నాడు. ఏమండి ఏమండి కొత్తగా పెళ్ళి అయింది, దగ్గరలో పెద్ద పండుగ వస్తుంది, 9 రకాల పిండి వంటలు వండాలి మీకోసం. ఆటిచ్చేవే 9 రకాల నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఇష్టమైనవన్నీ చెప్పాలి కదా కాబట్టి మీరు ఆడించి నిద్రపోచ్చండి, పాట ఒకటి పాడండి. నేను ఇలాగా పాడాను పాడండి. నేనే నేర్చేసుకోవాలన్నా ఏదిరా ఎక్కువ మాట్లాడు. కొత్తగా ఏ సంగ పోతా ఉంది రింగ 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 రింగారే మోనికా మోనికా ఓ మోనికా ఆ మాట లేచింది. ఓ పెళ్లి కూతురా పెళ్లి కూతురా ఒకసారి కలవాలి, ఒకసారి చూడదు, ఒకసారి కలవాలి. ఓ పెళ్లి కూతురా పెళ్లి కూతురా నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి కాబట్టి కదా స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలా ఆగాదు ఆర్డర్ పెట్టాలా. కాబట్టి నువ్వు ఆడించు ఆడాల్సిన ఆయన పాట పాడాడు. ఏ పాట ఉందమ్మా కొత్తగా పుదుసా என்ன பாட்டு இருக்கு தமிழ்ல சொல்லுங்க. நாட்டிலேனா பெங்காலி 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 பூச்சம்மா பெங்காலியில் பாடு பெங்காலியில் பாடு सिंगिंग बंगाली. हे भगवान हे भगवान हे भगवान. ఏమండి ఏమండి అందరికీ టైం కుదరటం లేదు. కొత్తగా పెళ్ళయింది, దగ్గరలో ఉండే ఎక్స్ప్రెస్ మహాల్ ఏమంటో ఫీనిక్స్ మహాల్, కొత్తగా లూడు మహాలు, వారంలో ఆ ఎన్ని మాల్స్ ఉన్నాయో అన్ని చూపించాలి. కాబట్టి మన ఇంట్లో అలీగా ఉన్నారు. నాకు ఇస్తే బాబును 7 సంవత్సరాల వరకు పెంచి మనకి ఇస్తుంది.
వైశ్యులు మీరు వ్యాపారంగా చేస్తారు, మీ వృత్తి. వ్యాపారం చేసుకునేటప్పుడు నావలో చేసేవాళ్ళు. ఎక్కడ నావ అంటే ఏమిటి? పడవ, షిప్పుల్లో చేసేవాళ్ళు. అప్పుడు ఈ బకింగ్హామ్ కాలువ ఉందే, చెన్నై నుంచి కాకినాడ దాకా పోతుంటుంది. ఈ కాలువలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు మీరు. మీ షిప్పు ఆ షిప్పు అడుగుతున్నా, ఓ పెళ్లి కూతురా పెళ్లి కూతురా, మీ షిప్పులో ఉండేటువంటి సరుకు ఏమిటి? ఏందమ్మా చెప్పమ్మా, సరుకు ఏమిటో? ఉప్పా? పప్పమ్మా మీరు. నేనేదో అంటాను, మీరు అంటమేనా? ఓ పెండ్లి కొడక పెండ్లి కొడక, మీ షిప్పులో ఉండే సరుకు ఏమిటి? పప్పే. రేట్ ఎంత అడుగు? వ్యాపారానికి డీలింగ్ వచ్చారు మీరు ఇరువురు. డీలింగ్ అలవాటే కదా నీకు? ఇప్పుడే మెల్ట్ అయిపోయావా? అట్టయి రొట్టయి సెట్ అయిపోయావా? అమ్మ ముందుగా తెలిసి పెట్టుకున్నాడంట. ఎంత రేటు చెప్పయ్యా నీ షిప్ రేట్లో? ఆనందం అట్లా రాదు. వ్యాపారమే కాదు అది, ఫ్రీగా అయితే అది దానం అవుతుంది. ఇది వ్యాపారం. ఏదో పావులన్నా పెట్టాలి. చెల్లుతున్నాయని అడుగమ్మా ముందు. ఇప్పుడు పావులకి ఎక్కువ డిమాండ్. కనిపించలేదు. సరే, ₹1 కనిపించలేదండి, ₹10 కనిపిస్తుంది. ఓ పెళ్లి కూతురా పెళ్లి కూతురా, మీ షిప్పులో ఉండేటువంటి పప్పు రేట్ ఎంత? ఆ షిప్పులో ఏముంది మరి? పప్పు అంటావా? అంతే, ఇదంతా ఇది వ్యాపారం. ఏమ్మా రేటు చెప్పమ్మా? ఉప్పుకి ₹1000 అంట. నీళ్ళల్లో వేస్తే చెప్పయ్యా, నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది. ఎందుకు అంత వాల్యూ? ఫ్రీగా ఇచ్చు కదా చెప్పు. వీళ్ళ దగ్గర ఉండే వాల్యూనే అంట ఏదైనా సరే. ఓ మీ దగ్గర ఉండేటువంటి పప్పు నీళ్ళలో వేస్తే నాని పాసిపోతుంది. ఎందుకు పనికిరాదు? దానికి ఎందుకు పావుల రేటు చెప్తావు? పావుల రేటు న్యాయమా? 1000 చెప్పింది పావులనే కదయ్యా. పావులకే వాల్యూ ఈ రోజుల్లో. సరే, ఇద్దరికి బేరం కుదరటల్లా. ఓకే, దీని అర్థం ఏమిటంటే ఉప్పు ఎక్కడ పండుతుంది? సముద్రంలో. పప్పు ఎక్కడ పండుతుంది? భూమిలో. ఈ సముద్రానికి భూమికి చాలా తేడా ఉంది, డిస్టెన్స్. అవునా? మీరు ఒక ఊరు నుంచి వచ్చారు, వీళ్ళు ఒక ఊరు నుంచి వచ్చారు. ఇద్దరు కలిస్తే ఎక్కడ కలిశారు? మండపంలో కలిశారు. అవునా? ఏకమైనారు. ఈ పప్పు ఉప్పు ఎక్కడ ఏకమవుతారు? ఎక్కడ మా ఏకమయ్యేది? వంటలో ఏకమవుతారా లేదా ఇద్దరు? పప్పు ఉప్పు ఏ వంటలో ఏకమవుతారు ఎక్కువగా? పొంగల్లో ఉప్పు వేస్తారా? పొంగల్ అయిపోయిందా? మచ్చిగా అయిపోయింది. పొంగల్లో ఉప్పు సాంబార్లో ఏకమవుతారా లేదా? మనం రెగ్యులర్గా తినేది ఏమా? రెగ్యులర్గా సాంబార్ దాన్ని తింటాం మనం, దానిలో ఏకమవుతారు కదా. అట్లా ఈ పప్పు లేని సాంబారు రుచి ఉండదు, ఉప్పు లేని సాంబారు రుచి ఉండదు. రెండు కలిస్తే ఈ సాంబార్ రుచి. అదేవిధంగా మీరు ఇరువురు కలిసి మెలిసి ఉంటే ఎంత రుచిగా ఉంటుందో మిమ్మల్ని చూసి 10 మంది దంపతులు ఆహా ఇలా జీవించాలి దంపత్యం అని అట్లా తలుచుకొని అట్లా భావన చేసుకొని మీరు మెలగాలి. ఓకే, అది ఇరువురి యొక్క దాంపత్య జీవితానికి నిదర్శనం. ఓకే, దీని అర్థం ఇది. సంగత్యేనా సార్ గణపతి ఇంకోతనే ఉందమ్మా.
పులంద మార్చుకోవద్దు అదే ఉండమ్మా నీ మాట్లాడతారు ఇది మాట్లాడుకోదు ఎవరైనా నక్షత్రం ఉంగరాలు తట్టలో పెట్టే గణపతి దేవతా ప్రీతిరస్తు దేవేర భేటయా ఆపో భవంతు భేతయ శన్యోర్భేశ్రవంతున వచ్చావా నిమిత్ర పక్కరండి నువ్వు చేయి పైన భుజం పైన ఈ చెయ్యి ఇక్కడ పెట్టు స్లోగా వదిలి ఓకే స్లోగా కడితే ఒక్కొక్కటిగా పడాలా మామూలుగా పోయి దేవేర భేటయా ఆపో భవంతు రైట్ హ్యాండ్ పట్టుకో రైట్ అయ్యా కొద్దిగా 2 స్టెప్స్ వెనకాలండి నేరుగా పోయి ఆ రౌండ్ అమ్మికల దగ్గర అక్కడ అదంతా లాగమ్మా కార్తీక్ కాలు ఎత్తమని చెప్తాను కార్తీక్ నేను పోయి ఆకు లడ్లు అన్ని ఈ పక్క పెట్టు సన్నో దేవీర్ భేట భవంతు భేదయ జన్యోర్ భేత్ర వందనా జముగ్నిరగ్ని భిత్తరన్న తపద సూర్య సంవాద భాగవతి ఆపాగం రేతాగం ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవిం అమ్మా ఆయన ఇప్పుడే పట్టేసుకున్నాడు ఇక నువ్వు ఆయన ఎంతసేపు వచ్చే పెడతావు ఆయన పాపం ఎన్నో అబ్బా సాధించావయ్యా కొంతమంది గంటసేపు చూస్తే మాకు అక్షతలు ఉన్నాయి కదా పైకి వేయండి
దేవా దేవా అది చూడాల్సిన చూడాలా వాళ్ళు ఎందుకు మళ్ళీ చూస్తున్నారు? అంటే కనబడుతుందనే దాన్ని అప్పుడు కనపడలేదు ఇప్పుడు కనపడలేదు మాకు. అయ్యా నువ్వు చెప్పయ్యా కార్తీక్ గారు. సమంత, ఇలియానా, జెనీషా, హాయ్ కొలడి, శ్రీలీలా, ఈ కరుణకి దర్శనానికి వస్తాం. మనం వచ్చి ఇక్కడ బయట నిలబడ్డాం, మనకు కనపడదు, కానీ ఆ దేవత వచ్చి మనల్ని చూసి అన్యోన్య జీవి ఆయుష్మాన్ దంపతి జీవితం కలిసి అని చెప్పి ఆయుష్మాన్గా అజస్వంతంగా జీవిస్తూ బతకండి అని చెప్పి ఆ ఆశీస్సులు పొందుతారు. అందుకే బయటకు వచ్చి అరుణ్ జీవిస్తారు. ఓకే, ఇది మీ ఇష్టం. ఏ స్టిల్ అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన మంది చూడండి తల తల మెరిసిన
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. కిందికి చూడమ్మా, ఈ వేడ వీధి నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా. కానున్న కళ్యాణం ఏమన్నది? స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది? ప్రతి క్షణం మరోవరం వీడువని ముడిది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా